ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కన్ఫర్మ్ సార్. ఆవిడ ప్రమాణ స్వీకారం చేసే ముందే జేడీ మేడం చేతిలో అరెస్ట్ అవుతుంది. ఆమె టైం దగ్గర పడింది సార్, అందుకే అలా చేస్తుంది. సార్ ఒకసారి చెప్పి స్టార్ట్ అయిపోతాం సార్. ఇంట్లో ఫంక్షన్ కూడా ఉంది. ఓకే, చెప్పేసి వెళ్ళండి. చాలా సంతోషం సార్. ప్రమాణ స్వీకారం అయ్యాక మనం కలుద్దాం. మినిస్టర్ గారు, మేము ఇంకా స్టార్ట్ అవుతాం. యాడికి పోయేది? మీకోసం నేను చాలా ప్లాన్ చేసుండా. నేను చెప్పే వరకు మీరు ఏడ్నే ఉంటారు. క్రిమినల్స్ పోలీసుల ప్రెజెన్స్ ని కోరుకోకూడదు. ఆ తర్వాత చాలా బాధపడతారు మినిస్టర్ గారు. జేడి, తెలివిగా మాట్లాడుతూ ఉండా అనుకుంటున్నావా? లేదే. ఏ మీ కళ ఏమైనా అనిపిస్తుందా? తయారు 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 రమ్య, ఎవరో చూడండి. తయారు 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 అపోజిషన్ లీడర్ బసిరెడ్డి మేడం. తయారు తయారు బసిరెడ్డి నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు జేడి. వాళ్ళ నుంచి నువ్వే నన్ను కాపాడాలి. గది నీ డ్యూటీ కదా. తయారు 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 తయారు. సార్, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండడానికి మీకు పర్మిషన్ లేదు. మినిస్టర్ పదవిలో కూర్చోడానికి ఓ తాయారికి అర్హత ఉందా? అరెస్ట్ చేయాల్సిన మీరే ఆవిడ కాపలాగా ఉంటున్నారా? సార్, మీకేమైనా ప్రాబ్లం ఉంటే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని ఇలా వచ్చి గొడవ చేయకూడదు. ప్లీజ్ వెళ్ళండి. బసిరెడ్డి, నీ మంచికే చెప్తున్నా, ఈ నుంచి పో. ఏంది నువ్వు నా మంచికి చెప్పేది? నువ్వు ఒక క్రిమినల్వి. నీకు అధికారం ఇచ్చే అర్హతే లేదు. నీ మీద ఎన్ని కేసులున్నాయో నీకైనా తెలుసా? ఏ కేసుకి కూడా ఒక్క సాక్ష్యం కూడా లేదని నీకు తెలీదా బసిరెడ్డి? ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా, అందుకే నిన్ను వదిలేస్తున్నా. పో, నీ జనాల్ని తీసుకుని ఎడికెళ్ళిపో. సార్, మీరు ఇంకొక అడుగు వేసినా మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ అక్రమాలకి సాక్ష్యాలు లేకపోవచ్చు తయారు, కానీ 25 ఏళ్ల ముందు మొదలైన నీ నేర చరిత్రకి సాక్ష్యాలు ఎక్కడో బతికే ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఏంటి గుర్తొచ్చిందా? 25 ఏళ్ల ముందు ఒక చిన్న కేసుతో మొదలైన నీ కథ నీకు గుర్తుందా? వద్దు బసిరెడ్డి, నేను మర్చిపోయా గతం. నువ్వు గిట్ల మర్చిపో, లేదంటే నిన్ను జనాలు మర్చిపోతారు. ఏంటి చంపుతానంటున్నావా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో మొదలైన ఈ హత్యలు నాతో ఆగుతాయనుకుంటున్నావా? ఆర్కియాలజీ ఆఫీసరా? మీరు మాట్లాడుతుంది ఏ కేసు గురించి సార్? ఏంటి తయారు? పోలీసులు అడుగుతున్నారు, చెప్పమంటావా? నువ్వు అనవసరంగా కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు బసిరెడ్డి. చెప్పాను కదా మర్చిపోమని. ఎలా మర్చిపోగలను తయారు? 20 ఏళ్లైనా ఇన్స్పెక్టర్ కావ్య చావు మోస్తున్న నిందకి కారణం నువ్వని తెలిసినా ఎలా మర్చిపోగలను? ఇన్నేళ్లైనా ఆ కుటుంబం ఇంకా నలుగురిలో తప్పు చేసిన వాళ్ళ నిలబడ్డారంటే ఎవరి వల్ల? నువ్వు నేను మర్చిపోయినా కాలం మన పాపాలని గుర్తు పెట్టుకుంటుంది. అమ్మ చావు గురించి మాట్లాడుతున్నారంటే అమ్మ గతం గురించి ఖచ్చితంగా ఈయనకేదో తెలుసు. సార్, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళండి, లేదంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేయాల్సింది ఆవిడ్నే, నన్ను కాదు. ఇప్పుడే లెక్క సెటిల్ చేస్తా.
నన్ను అరెస్ట్ చేయించగలవు గాని ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పులన్నీ నీ కళ్ళ ముందే నిలబడి నీకు శిక్ష వేస్తాయి తాయారు. అప్పుడు నువ్వేం చేయలేవు. డ్రైవర్, పోనీ. ఇన్స్పెక్టర్ కావ్య చావు మోస్తున్న నిందకి కారణం నువ్వని తెలిసినా ఎలా మర్చిపోగలను? ఆ కుటుంబం ఇంకా నలుగురిలో తప్పు చేసిన వాళ్ళ నిలబడ్డారంటే ఎవరి వల్ల? ఏంటి జేడి, బసిరెడ్డి అన్నదాని గురించే ఆలోచిస్తున్నావా? అవును కేడి, అమ్మ చావు వెనుకున్న నిజం తెలుసుకోవాలనుకున్న ప్రతిసారి ఇంకో కొత్త విషయం తెలుస్తుంది. అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తాయారుకి అత్తయ్య కేసుకి ఏదో పెద్ద సంబంధమే ఉండేలా ఉంది జేడి. అవును, మీనన్ని పట్టుకుంటే కేసు ముగిసిపోతుంది, అమ్మ చావుకి న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కానీ ముందసలేం జరిగిందో, ఎవరి స్వార్థానికి మా అమ్మ చనిపోయిందో కనిపెట్టాలి. అవును జేడి, అత్తయ్య చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి, అందరినీ చట్టం ముందు నిలబెట్టాలి. మా అమ్మ దాచిన నిజాన్ని కాపాడి ఆవిడ బయట పెట్టాలనుకున్న నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. జేడీ, సాధు, గా బసిరెడ్డి కేసు గురించి నా గిట్లా అన్నీ చెప్పుర్రి. వానికెంత ధైర్యం ఉంటే నా ఇంటి దాకా వస్తాడు? వానికి ఆది కేశవులు పెండ్లం ఇప్పటి హోమ్ మినిస్టర్ తాయారంటే మొత్తం అర్థమయ్యేలా చెప్పండి. సరే మినిస్టర్ గారు. సాధు, ఇంకో విషయం, ఆ బసిరెడ్డి అరెస్ట్ అయ్యిండు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడైనా ఇక్కడికొచ్చి ధర్నా చేసే అవకాశం ఉంది. కాబట్టి నాకు బందోబస్తుగా మీ టీం ఉండాలి. మా టీంలో ఉన్న మిగతా వాళ్ళని ఇక్కడ బందోబస్తుగా పంపిస్తాను మేడం. సాధు, నాకు మిగతా ఎవరు వచ్చినా రాకపోయినా జేడీ కేడీ మాత్రం బందోబస్తుకు రావాలి. మేడం, మేం టేకప్ చేసి పెండింగ్ లో ఉన్న కేసులు చాలా ఉన్నాయి. వాటిని మేము కంప్లీట్ చేయాలి. మాకు బదులుగా మా టీంలో ఉన్న మిగతా సభ్యులు వస్తారు. ఏంది జేడీ, నాకే ఎదురు చెప్తున్నావా? నేనెదురు చెప్పడం మొదలుపెట్టినా ఎదిరించినా ఇలా అయితే ఉండదు మేడం. అది ఇక్కడున్న చాలా మందికి తెలుసు. సాధు, చూసావా మీ జేడీని? హోమ్ మినిస్టర్ నన్న రెస్పెక్ట్ కూడా లేకుండా నాతో ఎట్లా మాట్లాడుతుందో. రెస్పెక్ట్ అనేది పదవిని బట్టి ఉండదు హోమ్ మినిస్టర్ గారు, ప్రవర్తనను బట్టి ఉంటుంది. జేడీ, కామ్ డౌన్. సాధు, పెండింగ్ లో ఉన్న కేసుల్ని ఇంకెవరికైనా ఇచ్చుకుంటారో క్లోజ్ చేసుకుంటారో మీ ఇష్టం. నాకు బందోబస్తుగా ఈ జేడీ కేడీలే రావాలి. మేడం, మన నియోజకవర్గంలో ఇంకా చాలా సమస్యలున్నాయి. వాటిని దగ్గరుండి మానిటర్ చేయాల్సింది, సాల్వ్ చేయాల్సింది వీళ్ళే. సాధు, నేను ఒక్కసారి చెప్తాను, ఇంకొకసారి చెప్పడాలుండవు.